మద్యం ధరలు, బీర్ల ధరలు, విస్కీల ధరలు పెంచిండు కానీ అవ్వాతాతలకు ఇస్తా అన్న 4000 పెన్షన్ అయితే పెంచలే. విస్కీల ధరలు పెంచిండు. అవ్వాతాతలకు మేనిఫెస్టోలో 4000 పెన్షన్ పెంచుతా అన్నాడు, అది మాత్రం ఎగబెట్టిండు. విత్తనాల ధర పెంచిండు. జనుము విత్తనాలు, జిలుగు విత్తనాలు, పత్తి విత్తనాలు, రైతులు వాడే విత్తనాల ధరలు పెంచిండు కానీ రైతుకు రుణమాఫీ చేయలేదు. బస్సు టికెట్లు పెంచిండు కానీ అక్కా చెల్లెలకు ఇస్తా అన్న మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేదు. ఇవాళ ఎంత పెంచడు? అడ్డగోలుగు పెంచి పడేసిండు. ఉదాహరణకు మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు 25 రూపాయల టికెట్ ఉండే, ఇవాళ 35 రూపాయలు చేసిండు. ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు 20 రూపాయల టికెట్ ఉండే, ఇవాళ 30 రూపాయలు చేసిండు. ఇవాళ కామారెడ్డికో, సిద్దిపేటకో, వరంగల్కో, మహబూబ్ నగర్కో, నల్లగొండకో పోవాలంటే టికెట్ పండగ పేరిట డబుల్ త్రిబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నావు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము? రేవంత్ రెడ్డి ఇవాళ ఏంటంటే మెట్రో రైలును ప్రభుత్వ పరం చేసుకున్నాడు. ఇప్పుడు మెట్రో గవర్నమెంట్ అయింది కదా, అంటే రేవంత్ రెడ్డి ఇక టికెట్ల ధరలు పెంచితే ఎవడు ఆర్టీసీ బస్సు ఎక్కడు, మెట్రో ఎక్కాలని కుట్ర. మెట్రో పేరు మీద ఉన్న 250 ఎకరాలు అమ్ముక దొబ్బాలి, కమిషన్లు దొబ్బాలి, తన అనుయాయులకు కట్టబెట్టాలి. ఇక మెట్రోను ఆగం చేస్తావు. ఇప్పుడు ఆర్టీసీని ఆగం అయిపోయింది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పాలనలో 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా ఇచ్చాం. కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఏం చేస్తున్నారు? మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవ్వట్లేదు. మహాలక్ష్మి కింద నెలకు 330 కోట్లు ఇస్తామన్నారు కదా, ఇప్పుడు 3 నెలలు 4 నెలల బకాయి పడ్డది. మహాలక్ష్మి డబ్బులు కూడా రావడం లేదు. కాగితాల మీద లాభాల్లో ఉందంటున్నారు, కార్మికులకు రావాల్సిన డబ్బులేమో ఇస్తలేరు. రిటైర్మెంట్ డబ్బులు రావట్లే కార్మికులకు రావాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు రావడం లేదు, సిసిఎస్ డబ్బులు రావడం లేదు, కార్మికులకు పిఆర్సీ సవరణ రావడం లేదు.